సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజాకవి కాళోజీ గారు ముందు కాలన్న అనుకున్నారు, తర్వాత ప్రజాకవి కాళోజీ కింద మార్చారు. ఎందుకు సార్? అంటే టైటిల్స్ అంటే కొంచెం మొరటుగా అనిపించింది పేరు. అంటే ఆయన లోపల ఉన్న వ్యక్తిత్వాన్ని బయటికి తీయాలంటే ఆ పేరులోనే కొంత అర్థమవుతుంది ప్రేక్షకులకు. అందుకని చెప్పి ప్రజాకవి అంటే మనం ఒక సగం మెసేజ్ ఇచ్చేసినట్టు పేరులోనే, అందుకని మార్చాము. అంటే ఇప్పుడు కాలన్న అంటే సంథింగ్ లైక్ విప్లవకారుడు అనే మీనింగ్ లాగా ఉంది. ఇక్కడ చూస్తే లెజెండ్. ఆయన ప్రజలందరూ తెలిసిన వాళ్ళంతా కాలన్న అని పిలుస్తుంటారు. కానీ మీరు అన్నట్టుగా కాళన్న అని పెడితే మన వేరే రవన్న ఆ ప్రభావం ఉంటుందేమో అని చెప్పి అది కూడా ఒక ఐడియా ఉండి దాన్ని ప్రజాకవి కాళోజీగా మార్చాము. సార్ ఇప్పుడు ఏంటి అంటే మీరు ఒక విప్లవం, ఒక రెవల్యూషన్ అన్నట్టు చూపించారా సినిమాని? లేదు ఒక బయోగ్రఫీ, ఒక లెజెండ్ యొక్క బయోగ్రఫీ అన్నట్టు చూపించారా? విప్లవాత్మకం ఏం లేదండి, ఆయన యొక్క జీవిత చరిత్రనే చూపించాము. ఆయన ఒక ప్రయాణం, పుట్టినప్పటి నుంచి చివరి వరకు జరిగిన ప్రయాణం లోపల వివిధ ఘట్టాలు, ఆయనకు ఎదురైన సమస్యలు, పురస్కారాలు, అవమానాలు, ఇవన్నీ కూడా చూపించాం. ఒక దాదాపు 1 year పైగా రీసెర్చ్ చేసాం. అంటే ఒక బయోపిక్ తీయాలంటే దాంట్లో స్టోరీ ఏముండదండి, దాన్ని ప్యాలెటబుల్గా అంటే ప్రేక్షకులను రంజింపజేసే విధంగా తీయాలంటే కొన్ని సంఘటనలను మనం సృష్టించాలి. ఆ సంఘటనలు ఎట్లా ఉండాలంటే ప్రేక్షకులను రంజింపచేయాలి, అట్లాగే ఆ వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని ఒక మెసేజ్ రూపకంగా ఇవ్వాలి. ఆ ప్రయత్నం చేసాం మనం. ఇప్పుడు ఇందులో సినిమాటిక్ లిబర్టీ ఎంత తీసుకున్నారు మనం ఇప్పుడు ప్రజాకవి కాళోజీ సినిమాలో? సినిమాటిక్ లిబర్టీ అంటే పెద్ద లొకేషన్స్ వరకే సినిమాటిక్ లిబర్టీ. అదర్వైజ్ అందులో ఉన్న ఆయన కవితలే చదివాము, ఆయన జరిగిన సంఘటనలే చూపించాము. కానీ మనం దాన్ని దృశ్య రూపంగా చూపించేటప్పుడు ఒక 4 పాటలు పెట్టాము, అదే సినిమాటిక్ లిబర్టీ. అంటే జనరల్గా మన జీవితాలలో మనం పాటలు పాడుకోం కదా, కానీ ప్రేక్షకుల మీద ఒక గాఢమైన ముద్ర వేయాలంటే పాటల ద్వారానే సాధ్యం అవుతుంది. ఆయన లోపల కవిత్వం లోపల ఉన్న గొప్పతనాలు అన్నీ కూడా మనం ఆ పాటల రూపంలోనే ప్రజెంట్ చేయగలిగాం. అంటే కొన్ని సీన్లు కావాలని ఎలివేట్ చేయాలి సార్. అంటే ఇప్పుడు కొంచెం ప్రజలకు అర్థం అవ్వాలంటే నార్మల్గా ప్లెయిన్గా ఉంది అనుకుంటారు. అంటే ఆ కవిత్వాన్ని ఎవరు ఇప్పుడు అంతమంది సాధారణ ప్రేక్షకులు కవిత్వాన్ని ఎంజాయ్ చేయలేరు కదా, పాట రూపంలో చూపిస్తే దానికి గొప్పతనం వస్తుంది అనమాట. చావు నీది, పుట్టుక నీది, బ్రతుకంతా దేశానిది అని చెప్తే ఒకటి ఉంటుంది. మన వందే మాతరం శ్రీనివాసరావు అది పాడి హై పిచ్లో తీసుకొచ్చినప్పుడు కాళోజీ నారాయణరావు గారిని నిలువెత్తు తెర అంతా చూపిస్తే అప్పుడు దాని యొక్క ఆ పదాల యొక్క గొప్పతనం బయటపడుతుంది అనమాట. సో మీలో ఉన్న తెలుగు ప్రేమికుడు మీలో ఉన్నారు, ఆ లిటరేచర్ మీలో ఎంత లిటరేచర్ ఉంది, ఎంత ఉన్నదనేది ఇలాంటి సినిమాల ద్వారా బయటకు వస్తుంది. బికాజ్ మామూలు సినిమాలకి ఇంత డీప్ డైలాగ్స్ రాయక్కర్లేదు, దీనికి చాలా డీప్గా రాయాలి, ప్రజల మనసులను తాకే డైలాగ్స్ రాయాలి. నేను 42 నవలలు రాశాను కాబట్టి నేను తెలుగు సాహిత్యంతో IAS ఇంటర్వ్యూకి వెళ్ళాను. సాహిత్యం మీద అభిమానం ఉంది, కొంత ప్రవేశం ఉంది, కాళోజీ గారి మీద అభిమానం ఉంది. దానివల్ల అంటే మనం ఆయన నా గొడవ అన్న పుస్తకం రాశారు. పుస్తకం దాంట్లోనే గొప్ప గొప్ప విషయాలన్నీ ఉన్నాయన్నమాట. ఆయన జీవిత చరిత్రలో ప్రతి పదం, ఆయన మాట్లాడిన ప్రతి పదం ఒక సందేశం అండి. అన్నపు రాసులు ఒక చోట, ఆకలి కేకలు ఒక చోట అంటాడు అనమాట. అంటే ఎంత గొప్ప దాంట్లో ఒక దృశ్యం మన ముందు చూపించాడు. కవిత్వం ఒకటే కాదు, అన్నపు రాసులు అంటే మనకు కనిపిస్తాయి, ఇంత అన్న ఏదో బఫే డిన్నర్ కనిపిస్తుంది. ఆకలి కేకలు అంటే దాని బయట చెత్తకుండి దగ్గర ఏరుకునే వాళ్ళ రెండింటిని మనం చూపించాలి. అట్లా అవన్నీ చూపించగలిగాం మనం. ఆయన కవిత్వంలో ఒక కూరగాయలు అమ్మే దాని గురించి ఒక అతను కవిత్వం రాసుకొని వస్తాడనమాట. ఈ కవిత్వం రాసావు సరే, ఇది ఆమెకి వినిపించావా అని అడుగుతాడనమాట. వినిపించలేదంటే వినిపించింది దాంట్లో జీవం ఎక్కడుంటుంది, లోతు ఎక్కడుంటుంది, పోయి వినిపించి ఆమె స్పందన తెలుసుకొని మళ్ళీ రాయమని చెప్తాడనమాట. అట్లా ఇప్పుడు మీలో కూడా ప్రశ్నించే తత్వం ఎప్పటి నుంచి ఉందా సార్? మేము వరంగల్ వాళ్ళం కాబట్టి మొదటి నుంచి ప్రశ్నించే తత్వం ఉంటుంది. మాది పోరాటాల పురిటిగడ్డ. ఆయనది కూడా అదే. మా నాన్నగారి క్లోజ్ ఫ్రెండ్ ఆయన, కాళోజీ నారాయణరావు గారు. మా ఇంటికి కూడా వచ్చేవారు. 1969 ఉద్యమం తర్వాత కొంతకాలం కలిసి పనిచేశారు.
ఇప్పుడు రీసెర్చ్ భాగంలో ఎవరు సార్ మీకు బాగా హెల్ప్ చేసింది? అంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా అంటున్నారు. అంటే ఆయనకు ఆయన జీవితంలో కలిసిన వాళ్ళందరినీ మేము కలిసాం. వాళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు. వాళ్ళందరినీ కలిసి ఆయన యొక్క అంటే మనం ఒక ఊహించుకుంటాం. కాళోజీ నారాయణరావు గారు అంటే ఊహించుకుంటాం, కానీ దాన్ని దృశ్య రూపంలో మన ముందు ప్రజెంట్ చేయాలంటే ఆయన నడక ఎట్లుంటుంది, మాట తీరు ఎట్లుంటుంది, పర్సనాలిటీ ఏంటి, బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఆ మాటలో యాస ఉంటుందా, స్వచ్ఛమైన వ్యవహారిక భాష మాట్లాడతాడా, అవన్నీ కూడా మనం ఎక్కడ రాసి ఉండదు. మనం కొన్ని వీడియోలు చూస్తాం, కానీ మనకు తగ్గ విధంగా ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేయాలన్నప్పుడు వాళ్ళందరినీ పిలిచి మాట్లాడాము అనమాట. వాళ్ళతో కలిసి మాట్లాడి తెలుసుకున్నాం. యా, సో బిఫోర్ అంటే కాళోజీ గారి గురించి అంటే ముందు ప్రభాకర్ గారి గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాం. సార్, ఇప్పుడు మీరు కుటుంబ బాధ్యతల వాటి వల్ల చదువు మానేయాల్సిన పరిస్థితి వచ్చినా మీరు చదువు మీద ప్రేమ ఉంది. తెలుగు సాహిత్యం మీద ఎందుకు ప్రత్యేకమైన ప్రేమ? తెలుగు సాహిత్యం అంటే మొదటి నుంచి మరి అది జన్మతా వచ్చిందో ఏమో తెలియదు, కానీ నేను తెలుగు సాహిత్యంతో ఐఏఎస్ ఇంటర్వ్యూ రాశాను, వెళ్ళాను ఐఏఎస్ ఇంటర్వ్యూ వరకు. తర్వాత కూడా నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 1 ఆఫీసర్గా తెలుగు సాహిత్యం వల్లనే నేను రాశాను. తెలుగు మీడియంలో చదవడం వల్లనే మాకు 5% మార్క్స్ ఎక్కువ వచ్చాయి అన్నమాట. అది ప్రభుత్వం ఇచ్చింది. ఆ విధంగా నేను ఐఏఎస్ ఇంటర్వ్యూ ఇచ్చాను, కానీ అది సక్సెస్ కాలేకపోయాను అనమాట. అందులో ఆ అనుభవాలన్నీ ఒక పుస్తకంలాగా రాసుకున్నాను, అక్కడక్కడ నోట్ చేసుకున్నాను. తర్వాత ఓరే పీరియడ్ ఆఫ్ టైం దాన్ని ఒక నవలగా మారిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నవలగా రాశాను అన్నమాట. కాలవాహిని అలల వాలున కదిలిపోవుట సులభతరమే, ఎదను ధర్మము మెదులు చుండగా ఎదురు ఈదుట కఠినము, ఇలను ప్రతినభూనుట సులభము సఫలత సంప్రాప్తి పరమ కఠినము అనే కొటేషన్ తోటి నవల స్టార్ట్ చేశాం. నవల పేరు కూడా కాలవాహిని అలల వాలున. దాన్ని ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో చాలా అంటే ఇది 1989లో పబ్లిష్ అయింది. అప్పటికి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ రోడ్ మీద అశోక్ నగర్లో ప్రతి గల్లీకి స్టడీ సర్కిల్స్ లాగా లేవు. ఇన్ఫర్మేషన్ కూడా స్మార్ట్ ఫోన్స్ లేవు. కాబట్టి ఇప్పుడైతే స్మార్ట్ ఫోన్ తెలిస్తే అసలు చాలామంది స్మార్ట్ ఫోన్లోనే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తున్నారు. అప్పుడు లేవు. కాబట్టి ఇది ఒక్కటి విశ్వవిద్యాలయంలో చాలామంది దీనికి అట్రాక్ట్ అయ్యి బాగా వచ్చింది. ఆకెళ్ళ రాఘవేంద్ర అని మీరు విని ఉంటారు పేరు. ఆయన కూడా ఈ నవల చదివి ఇన్స్పైర్ అయ్యి మా వరంగల్కి వచ్చి తర్వాత రాశాడు, రాలేదు. ఇప్పుడు ఆయన ఐఏఎస్ వాళ్ళకి తెలుగు కోచింగ్ ఇస్తున్నాడు. అట్లా ఒక నవల వచ్చేసరికి మనకు ఒక రచయితగా పేరు పొందినప్పుడు ఇంకా గొప్పగా అనిపిస్తుంటుంది కదా. అట్లా రాయడం మొదలుపెట్టాను. సామాజిక సమస్యలు అంటే కరెంట్ టాపిక్స్ ఎక్కువ తీసుకున్నాను అన్నమాట. 1992లో చోర్ బజార్ అనే నవల రాశాను. అంటే అప్పుడు హర్షద్ మెహతా కుంభకోణం జరిగింది. దాన్ని షేర్ బజార్ని చోర్ బజార్ అని రాశాను. తర్వాత 2007లో నకిలీ నోట్లు బాగా వచ్చాయన్నమాట. ఒక పేపర్లో ఒక 3,000 కోట్ల రూపాయలు సీజ్ చేసినట్టు ఒక వార్త కనపడింది. దానివల్ల నేను దాన్ని రూపాయలు వస్తున్నాయి జాగ్రత్త అని ఒక నవల రాశాను. నా నవలలన్నీ పాపులర్ మ్యాగజైన్స్లో నవ్య, ఆంధ్రజ్యోతి, స్వాతి వీటిలలోనే పబ్లిష్ అయ్యాను.